శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 3. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సూర్యాది దంపతుల నిరీక్షణ. విద్యాసాగరుడు, గురుదేవ, చాలా అద్భుతముగా ఉన్నది. సూర్యదేవుని ప్రత్యక్షముగా దర్శనము చేసుకున్నట్లున్నది. మీరు వర్ణిస్తున్న ఈ ఘట్టం వింటుంటే నాకు అటువంటి అనుభూతి కలిగినది. ధనుడను అంటూ నిత్యానంద స్వామి వారికి పాదాభివందనం చేశాడు విద్యాసాగరుడు. నిత్యానంద యోగి ఆశీర్వచనం చేసి, చిరంజీవి, నీవు రసానుభూతిని పొందే శ్రోతవు, సంతోషము. ఇప్పుడిక సూర్యాజీ పంత్ శ్రీరామ దర్శనం పొందిన కథను చెబుతాను, ఆలకించు అంటూ కథను ప్రారంభించారు. సూర్యాజీ పంత్, రేణుభాయిలు సూర్యభగవానుడు చెప్పినట్లు శ్రీరామ దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకోగలుగుతామా అని తహతహపడుతూ ఆ రోజు నుండి రామోపాసన తీవ్రంగా ప్రారంభించారు. దంపతులు ఇరువురు ఒక క్రమంలో శ్రీరాముని ఆరాధిస్తూ ఉన్నారు. చైత్రశుద్ధ పాడ్యమి నుండి వసంత నవరాత్రుల దీక్ష పూనినారు. అతని బావమరిది భానోజీ గోస్వామి మంచి కీర్తనకారుడు. అతని సహకారంతో సూర్యాజీ ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభించి అభిషేకములు, అర్చనలు చేసేవారు. రామకథాశ్రవణం చేసేవారు. మధ్యాహ్నం నైవేద్యం చేసి హారతి ఇచ్చేవారు. కొద్ది సమయంలో గ్రామ వ్యవహారములు పర్యవేక్షించి తిరిగి స్నానజపములు పూర్తి చేసుకొని భానోజీ కీర్తన వినేవారు. తర్వాత స్వల్పముగా ఉపాహారం తీసుకునేవారు. రామనామస్మరణతో నిదురించేవారు. తిరిగి తెల్లవారుజామున శ్రీరామ సుప్రభాత సేవతో నిత్య కార్యక్రమం ప్రారంభమయ్యేది. గ్రామంలోని భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. శ్రీరామనామ భజనలతో వారిల్లు మారుమ్రోగిపోయేది. ఇలా నవరాత్రుల్లో శ్రీరాముని పూజించుతూ ఉండగానే 7 రోజులు గడిచిపోయినవి. సూర్యాజీ శ్రీరామ దర్శనం కొరకు ఎదురుచూడసాగారు. ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం కాలేదని ఆ దంపతులు తహతహలాడసాగారు. స్థిరచిత్తముతో భగవదారాధన కార్యములు క్రమం తప్పకుండా చేస్తున్న అంతరాత్మలో శ్రీరామును దర్శించే సమయానికే నిరీక్షించసాగారు. ఆలస్యం సహించలేనిదిగా ఉంది. అయినా సూర్యదేవుని ఆశీర్వచనలు సత్యమే తీరునని పటిష్టమైన నమ్మకం ఉంది. నవరాత్రి పూర్తయ్యే లోపల శ్రీరామచంద్రుని దర్శనం కలిగి తీరుతుందని అపారమైన విశ్వాసం ఉంది. అష్టమి నాడు ఉషోదయ వేళ నుండి ఉదయ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. భానోజీ శ్రీరామ కథను ఈ విధంగా చెప్పుటకు ప్రారంభించాడు. శ్రోతలారా, ఈరోజు కథావృత్తాంతము శబరికి శ్రీరామ సందర్శన ఘట్టం. సావధానులై ఆలకించండి. శ్రీరామచంద్రుడు ఆశ్రిత వత్సలుడు, ఆనంద స్వరూపుడు. ఆయననే నమ్మి నిరంతరము నామస్మరణ చేసేవారి సముఖానికి తానే స్వయంగా నడిచి వచ్చి దర్శనమిస్తాడనే సిద్ధాంతానికి ఇది తార్కాణం. ఎంత ధన్యురాలు శబరి! బోయకులమునందు పుట్టినప్పటికీ రామనామస్మరణతో శ్రీరామ దర్శనాన్నే గాక ముక్తిని కూడా సంపాదించింది. ఇప్పుడు ఆ పరమపావన శ్రీమూర్తి యొక్క వృత్తాంతమును మనం చెప్పుకోబోతున్నాము. సాధు సజ్జనులారా, పూర్వం మతంగ మహర్షి అను బ్రహ్మజ్ఞాని అరణ్యంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. వీరు నిత్యము బ్రహ్మముహూర్తములో నదీ స్నానమునకు పోవు మార్గమంతటా పరిశుభ్రం చేస్తూ వారి కాళ్ళకు రాళ్ళు గుచ్చుకొనకుండా ఉండేందుకై అడవిలోని పూలన్నీ తెచ్చి దారిలో పరుస్తూ తాను అజ్ఞాతంగా ఉండి సేవ చేసిన స్త్రీ శబరి. ఒకనాడు మహర్షి గుర్తించి ఆమెను ఆదరించి తన ఆశ్రమునకు వచ్చి ఉండమన్నారు. ఆమె, నేను బోయ కులస్తురాలనని, నా సేవ కూడా ఎవరికీ వద్దని మునులందరూ నన్ను కోపించినారు స్వామి. నేను దూరంగా ఉంటూ నీ సేవ చేసుకుంటూ ఇలాగే కాలం గడుపుతానని వేడుకొన్నది. ఆమె యొక్క భూత, భవిష్యత్, వర్తమాన విషయములన్నీ ఆయనకు దివ్యదృష్టిలో విషదమైనాయి. కావున ఎవరేమైనా సరే నీవు వచ్చి నా ఆశ్రమంలో ఉండమని శాసించారు. గురువాజ్ఞ మేర్రాదని శబరి బద్ధురాలై గురుసేవ చేసింది. ఆయన శబరికి శ్రీరామ మంత్రోపదేశం చేశారు. ఒకనాడు శబరిని దగ్గరికి పిలిచి తాము వచ్చిన కార్యం నెరవేరినదని, శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ మిషతో ఈ ఆశ్రమానికి వచ్చి పావనం చేస్తాడనని, అప్పుడు శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆమెకు ముక్తి కలుగుతుందని చెప్పి దేహ విసర్జన చేశారు. శబరి ఆనాటి నుండి శ్రీరామ మంత్రం జపిస్తూ శ్రీరాముడు ఎప్పుడు వస్తాడా ఆయన ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతున్నది. తన గురుదేవుని వాక్యంపై నమ్మకముతో, శ్రీరామ శ్రీరామ, ఎప్పుడు నీకు దయ కలుగుతుంది? ఎప్పుడు ఈ శబరికి దర్శనమిస్తావు తండ్రి?
ఈ తనువు కేవలం గురుకార్యమును గురువాజ్ఞ నెరవేర్చడం కొరకే ఉంచబడినదని విశ్వసించి బతుకుచున్నాను. అనాథ బంధో దీనశరణ్య, ఎన్నాళ్ళీ నిరీక్షణ తండ్రి. ఈ శరీరము బడలి తడబడుచున్నది. శ్రీరామ అంటూ నామముతోనే అడుగులు వేస్తున్నది. నామస్మరణతోనే పండ్లు కోస్తున్నది. ఈ రోజు తెచ్చిన ఫలాలను జాగ్రత్త పెట్టి రాముని కొరకు దాస్తున్నది. నిన్నటి ఫలాలను తీసి పారవేస్తున్నది. రాముడు వచ్చే సమయమునకు బాగుగా పండిన ఫలములు జాగ్రత్తగా సేకరించి పెట్టుకోకుంటే శ్రీరాముడు వచ్చిన వేళకు ఆతిథ్యం ఎట్లు ఇవ్వగలను? గురువు యొక్క ఆదేశాన్ని, గురువుగారికి ఇచ్చిన మాటను నెరవేర్చేది ఎలాగా? ఇదే ఆలోచనతో శబరి శ్రీరాముని ఊహలతోనే కాలం గడుపుచున్నది. క్షణములో శ్రీరాముడు వస్తున్నాడేమోనని బయటకు చూస్తుంది. ఎప్పుడు వస్తాడో శ్రీరాముడు అనుకుంటుంది. ఆ శ్రీరామ, ఇంకా రాలేదేమి తండ్రి? ఎప్పుడు వస్తావు నాయనా? ఈ శబరిపై నీ కరుణా కటాక్షము చూపించు. నీవు దయాసాగరుడివి. శ్రీరామ, నీవెక్కడున్నా శబరిపై ఇంచుక కృపాదృష్టి సారించు అనుకుంటుంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసములలో శ్రీరామనామ జపం, ఆమె చూపులలో శ్రీరాముని కొరకు అన్వేషణ, ఆమె మనసులో శ్రీరామ దర్శనం కొరకు ఉత్కంఠ నిమిషానికి పెరుగుతున్నది. ఈ ఘట్టాన్ని వింటున్న సూర్యాజీ పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఆయన ఆలోచనలన్నీ శ్రీరామ దర్శనం గురించే. తనకు గురువనుగ్రహం చేత సూర్యనారాయణమూర్తి దర్శనం లభించింది. సూర్య భగవానుని వరం వల్ల సూర్యవంశ భూషణమైన శ్రీరామ దర్శనం కావలసి ఉంది. అప్పుడు శబరి శ్రీరాముని దర్శనము కొరకు ఎట్లు తహతహపడిందో ఇప్పుడు నా మనసు కూడా ఆ స్థితిలోనే ఉంది. ఇప్పుడో ఇంకొక గడియలోనో శ్రీరామ దర్శనం శబరికి వలె నాకును లభిస్తుంది అని తన ఆవేదనాపూరిత మనసును ఊరడించుకున్నాడు. భానోజీ కథలోని ఈ సందర్భమునందు కీర్తనాకారుని కళాచాతుర్యం వలన వింటున్న వారందరూ పరిసరాలను మరచి కరుణ రసానుభూతిలో లీనమైనారు. శబరి ఆవేదన విని అందరి హృదయాలు ద్రవించినవి. శ్రోతలందరూ కన్నులు తుడుచుకున్నారు. సూర్యాజీ రేణుబాయిల మనోతాపం వర్ణింప నలవి కానిది. కీర్తనకారుడు కథ కొనసాగిస్తూనే ఉన్నాడు. శ్రీరామ, నా తండ్రి వచ్చావా? దీనశరణ్య, ఈ శబరిని కరుణించావా? శ్రీరామ, ఇన్నేళ్లకు నా గురుదేవుల ఆశయం నెరవేరింది. నా జన్మ ధన్యమైనది. నా భాగ్యమే భాగ్యమన్నది. కన్నులు ఆనంద బాష్పంలో రాలుస్తుంది శబరి అని చెప్పి కీర్తనకారుడు శ్రోతరాల అందరూ బిగ్గరగా పలకండి, రాజా రామచంద్ర మహారాజుకి జై అన్నాడు. అందరూ ఏకకంఠంతో జయజయధ్వానాలు చేశారు. సూర్యాజీకి శ్రీరామ దర్శనం. ఒక్కసారి ఊహాలోకం నుండి బయటకు వచ్చాడు సూర్యాజీ పంత్. కథ సాగించాడు భానోజీ. శ్రీరామునికి శబరి ఆతిథ్యం ఇస్తున్నదన్నాడు. ఇంతలో బయట ద్వారం వద్ద నుండి పరిచయమైన వ్యక్తి గొంతు పంత్జీ అని పిలుపు వినబడింది. మొదట వారికి ఆ పిలుపు లీలగా వినబడినది. తరువాత బిగ్గరగా వినబడినది. త్వరగా సూర్యాజీ లేచి సింహద్వారం వైపు నడిచాడు. అక్కడ తనను బాగా పరిచయస్తున్న వేస్కర్ అంటే కావలి మనిషి కనిపించాడు. అతను సూర్యాజీ పంత్ దగ్గరికి వచ్చి, నమస్కారం, తమరిక్కడే ఉన్నారా అన్నాడు. సూర్యాజీ అతనిని చూస్తూ ఏమిటి భాయ్ విశేషం అంటూ ప్రశ్నించాడు. పంత్జీ మన గ్రామ చెరువు వద్ద గల అనుమోదాలయం వద్ద అరుగుపైన కూర్చొని ఎవరో ఇద్దరు పురుషులు మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు. వారెవరో ఎక్కడి వారో తెలియదు. మన ప్రాంతం వారు మాత్రం కాదు. వేషభాషలు చూస్తే మహమ్మదీయులైన పఠానుల వలె ఉన్నారు. కానీ వారిని చూస్తే చాలా మర్యాదస్తుల వలె ఉన్నారు. చాలా శాంతముగా నెమ్మదిగా మాట్లాడినారు అని చెప్పాడు. సూర్యాజీ పంతుకు రామకథ పూర్తిగా వినకుండా మధ్యలో వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ కర్తవ్యం ప్రకారం గ్రామానికి సంబంధించిన ఏదో కార్యం నిమిత్తము వారు వచ్చి ఉండవచ్చు అనుకుని త్వరగా వేస్కర్ వెనక నడిచినాడు. గ్రామ చెరువు వద్దకు చేరి దూరంగా కనిపిస్తున్న ఆ పఠానులను చూచాడు. వారిని చూడగానే మనస్సు సందిగ్ధంలో పడింది. అయినా హనుమాన్ ఆలయం వద్ద అనుమానాలకు తావు లేదనుకున్నాడు. ముందుగా హనుమంతుని దర్శించి వారి వద్దకు వెళదామనుకొని ఆలయంలోనికి వెళ్ళి సంకటమోచనునికి సాష్టాంగ ప్రణామం కావించుచుండగానే మసక వెలుతురులో ఉన్న గుడిలో అకస్మాత్తుగా అద్భుతమైన తేజోపుంజములు ఆవరించినవి. ఆ తేజస్సును చర్మచక్షువులతో చూడలేక అచేతనుడైనాడు. క్రిందకు తూలి వాలిపోవుచుండగానే అచ్చట ఉన్న వేస్కర్ ఆంజనేయ స్వామిగా మారిపోయి తన వడిలో పరుండ చేసుకున్నాడు. దూరంగా ఉన్న పఠానులు వడివడిగా దగ్గరకు వస్తూ రామలక్ష్మణులుగా నిజరూపులైనారు. శ్రీరాముడు తన చేతితో పంతుగారి శరీరమును ఆపాదమస్తకము స్పృశించినాడు.
ఆ దేవదేవుని స్పర్శ కలుగుతూనే సూర్యాజీ సచేతనుడైనాడు. మెల్లమెల్లగా కళ్ళు విప్పి చూచాడు. మెల్లగా లేచి కూర్చున్నాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయినాడు. వేస్కర్ గాని పఠానులు గాని లేరు. తన చుట్టూ రామలక్ష్మణులు హనుమంతుడు మందహాసం చేస్తూ తననే చూస్తున్నారు. సంభ్రమాశ్చర్యాలతో వడలు జలధరించింది. గగుర్పాటుతో రోమాంచితమైనది. ఆనంద పారవస్యంతో గొంతు గద్గదమైనది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండినాయి. ఆ క్షణంలో సూర్యాజీలో అష్టసాత్విక భావాలు జాగృతమయ్యాయి. అనగా సంభ్రమము, ఆశ్చర్యము, ఆనందము, పారవస్యము, గద్గదికము, అశ్రుపాతము, శరీరకంపము మరియు స్వేదోద్భవములు ఒక్కసారిగా కలిగినవి. అంతరాత్మ శ్రీరామనామ మంత్రాన్ని ఘోషించసాగింది. క్రమంగా శ్రీరామ కృపాదృష్టి ప్రసారం చేత అతని శరీరం జాగృతి చెందినది. శ్రీరాముని పాదములను గట్టిగా పట్టుకొని ఆనంద బాష్పములతో అభిషేకిస్తున్నాడు. గర్భములో నుండి రోదనము తన్నుకొని వచ్చినది. రోదిస్తూ ఉన్నాడు, ఆనందపడుచున్నాడు. శ్రీరామచంద్రుడు తన అమృతహస్తమును సూర్యాజీ తలపైన ఉంచి నిమురుచూ భుజమును తట్టుచూ ఆశ్వాసము కలిగించాడు. మెల్లగా సూర్యాజీ లేచి లక్ష్మణునికి హనుమంతునికి నమస్కరించి సజల నేత్రాలతో శ్రీరాముల వైపు చూస్తూ ముకులిత హస్తుడై, శ్రీరామ శితజనపోష రఘురామ సీతావల్లభ తండ్రి, నీవు ఆదిపురుషుడవు, స్వయం జ్యోతివి, సచ్చిదానందమయుడవు, మనోబుద్ధి చిత్తేంద్రియములకు అధీశ్వరుడవు, మహాభూత గణాలన్నింటికీ ఆధారభూతుడవు, నీవే పరబ్రహ్మవు. నారములలో నివసించుట చేత నారాయణుడిగా ప్రసిద్ధి చెందావు. క్షీరసాగర సేన, నీవు కానిదేది లేది జగతిలో. పరమేష్టి, నీవు ఆత్మనిష్టాగరిష్ఠులకు ధ్యేయమైన ఆత్మవు. సర్వార్థ సాధకులకు సాధనీయుడవు. ఆత్మజనుల కోరికలు తీర్చుటలో నీకు నీవే సాటి. నీవు కరుణాకరుడవు. కౌసల్యానందన, జన్మ జన్మాంతరముల సాధన ఫలించినది. నా జన్మను సఫలం చేశావయ్యా తండ్రి అని ప్రార్థిస్తూ తిరిగి రాముని పాదములకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినాడు. శ్రీరాముడు వాత్సల్యపూరితమైన స్వరముతో మృదుమధుర వాక్కులతో, సాధక, నీవు కారణ జన్ముడవు. సూర్యభగవాను యొక్క ఉపాసనతో, అతిథి అభ్యాగత సేవతో, నిరంతర జపనిష్టా గరిష్ఠుడవై నీ జన్మను పునీతం చేసుకున్నావు. నీ గురుభక్తి నన్ను నీ దగ్గరకు తీసుకొని వచ్చినది. భగవంతుని నివాసము భక్తుల హృదిలోనే. నేను నీ హృదయ నివాసుడినే. నాయన, ఏదైనా వరం కోరుకో అన్నాడు. పంత్, హే దశరథనందన, నన్ను మాయలో పడవేయకు. ప్రపంచంలో అన్ని వస్తువులు నశ్వరమైనవే. అట్టివాణిని కోరి నిన్ను వరమడిగేటంత అవివేకము మరొక్కటి గలదా? హే భక్తవత్సల, దీనబంధు, దయాలో, నాకు నీ యందు నిశ్చల భక్తిని, నీ పాదాల విందముల చెంత నిరంతర నివాసమును ప్రసాదించండి. అది 10,000 అని ప్రార్థించాడు. అయోధ్యాధీశుడు మందహాసం చేస్తూ, భక్త, సాధుజన సేవలో గురుసేవలో పరిపక్వం చెందావు. రాజయోగములో పరిపూర్ణుడవైనావు. నీ వంటి వాడు అడగవలసినదే అడిగావు. తథాస్తు. అయినా నీ జన్మ కారణం వేరుగా ఉంది. నీ చెంతకు రావడంలో దైవకార్యము స్వకార్యము మిళితమై ఉన్నది. నీకు సూర్యాంశతో ఒక కుమారుడు, అనుమదంశతో ఒక కుమారుడు జన్మిస్తారు. నీ రెండవ కుమారుడు రామనామ ప్రచారాన్ని చేస్తూ ఈ కలియుగంలో ధర్మోద్ధరణ చేస్తాడు. పరమశివుని అంశతో ధర్మ సంస్థాపనార్థం ఒక మహారాజు జన్మించనున్నాడు. వానికి నీ కుమారుడు మార్గదర్శి అవుతాడు. మీ వంశము ఉద్ధరించబడుతుందని ఆశీర్వదించాడు. పంత్ చేతులు జోడించి, దేవాదిదేవ, మీ అనుగ్రహం ఎల్లవేళలా నాకు కలిగేలాగున వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. శ్రీరామచంద్రుడు క్షణంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహమును సృష్టించి అతనికి అందిస్తూ, నీ ఇచ్చ తప్పక నెరవేరుతుంది అని అంతర్ధానమయ్యారు. వెంటనే పరుగున సూర్యాజీ గృహమునకు చేరుకున్నాడు. ఇంటి వద్ద శ్రీరామ కథాగానము కొనసాగుతూనే ఉంది. రేణుబాయి కథాశ్రవణం చేస్తూనే ఉంది. కానీ మాటిమాటికి భర్త కోసం సింహద్వారం వైపు చూస్తూనే ఉంది. చేతిలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలతో సింహద్వారం దాటి లోపలికి వచ్చాడు సూర్యాజీ. రేణుబాయి ఆతృతతో లేచి నిలబడింది. సూర్యాజీ గబగబా ఆమెను చేరుకొని తన చేతిలోని మూర్తులను ఆమెకు అందించాడు. బానోజీ గోసావి సరిగ్గా అదే సమయానికి శ్రీరామ హనుమత్ సమాగమం వర్ణిస్తూ ఈ దృశ్యాన్ని చూచి నిర్విణ్ణుడై ఆగిపోయాడు. సూర్యాజీ తనకు కలిగిన దర్శనానుభవం అంతటినీ పూసగుచ్చినట్లు అందరికీ వివరించాడు. అందరూ ఆనంద పరవశులై జయజయనాదములు చేసినారు. బానోజీ గోసావి
జై బోలో శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర మూర్తిజీకి అనగా భక్తులందరూ జై అని ముఖకంఠంతో పలికారు. 3 సార్లు జయనాదములు దిశలు మారుమ్రోగినట్లు చేశారు భక్తులందరూ. పాఠకులారా, మీరు కూడా ఆ ఆనందములో పాలు పంచుకుంటూ జయ జయనాదములు చేయండి. ప్రథమపుత్ర జననం. తరువాత భక్తులందరికీ సమారాధన చేశారు ఆ దంపతులు. సూర్యభగవాన్ అనుగ్రహముతో, శ్రీరాముని కృపతో సూర్యాజీపంత్ రేణుబాయిల జీవన విధానము మారిపోయింది. వారి గృహము శ్రీరామ మందిరమే అయినది. తండోపతండాలుగా భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వచ్చి సీతారాములను దర్శించి సూర్యాజీపంత్ దగ్గర నామదీక్ష గైకొని వెలుచుండేవారు. రేణుబాయికి భక్తుల సందడిలో రోజులు గడిచిందే తెలిసేది కాదు. ఇలా ఉండగా రేణుబాయి ఒక శుభముహూర్తమున గర్భము ధరించినది. దేవతలిచ్చిన వరాలు ఫలించాయి. సూర్యాజీపంత్ వారి భావమర్ది భానోజీ గోసావి గారులు ఆమెకు జరిపించవలసిన పుంసవనాధికములు, పసుపు కుంకుమలు, గాజులు తొడిగించే ఉత్సవమును అత్యంత వైభవోపేతముగా జరిపించారు. ఆ వేడుకలకు వచ్చిన గ్రామస్తులందరూ వారు సంతానవంతులు కాబోచున్నందుకు అపరిమిత ఆనందోత్సాహములతో దీవించారు. ఊరంతా సంతోషమే వెల్లివిరిసింది. క్రమంగా రేణుబాయికి నవమాసములు నిండినవి. క్రీస్తు శకం 1605, శాలివాహన శకం 1527 విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు రేణుబాయి ప్రథమపుత్రుని ప్రసవించింది. సూర్యాజీకి పుత్రోదయం కలిగిన ఆనందముతో మనసంతా తేలిపోయింది. వారి వంశములోని పూర్వీకులకు, సూర్యభగవానునికి, శ్రీరామచంద్రమూర్తికి మనసా నమస్కరించుకున్నాడు. ఆ రోజు ఆయనకే కాదు, ఆ గ్రామస్తులందరికీ పండుగ వలె భాషించింది. ఆ నవజాత శిశువుకు 11వ రోజున పురిటి శుద్ధి చేయించి పుణ్యావచనము ఆచరించినాడు సూర్యాజీ. తదుపరి తన వరప్రసాది అయిన కుమారునికి గంగాధరుడని నామకరణం చేసినాడు. దినదిన ప్రవర్ధమానుడై గంగాధరుడు పెరుగుచున్నాడు. కుమారునికి 5 మాసములు నిండగానే సూర్యాజీ దంపతులు శిశువుతో సహా ప్రతిష్టానపురమునకు వెళ్ళి తమ గురుదేవులైన ఏకనాథ్ మహారాజ్ స్వామి వారిని దర్శించి ఆ బాలుని వారి పాదములపై ఉంచారు. ఆయన అమితమైన ఆనందంతో ఆ చిన్నవారిని హృదయమునకు హత్తుకొని అతనిని లాలించుచు వాని వదనంలోకి చూస్తూ, సూర్యాజీ, మీరు ధన్యజీవులు. వీడు మీ వంశోద్ధారకుడు, పరమభక్త శిఖామణి. శ్రీరామ అనుగ్రహముతో గొప్ప సాధకునిగాను రాజయోగిగాను అభివృద్ధి చెందుతాడని దీవించారు. ఇంకా ఇలాగన్నారు, ఇతని భక్తి శ్రేష్టమైనది, అందువలన ఇతనిని శ్రేష్ఠుడు అని పిలవండి అని వివరించారు. నాథ్ మహారాజ్ తమ సతీమణి గిరిజాబాయికి పిల్లవారిని అందించారు. ఆమె వానిని ఎత్తుకొని ముద్దాడి నూతన వస్త్రాలతోనూ తులసిమాలతోనూ అలంకరించినది. కొలది రోజులు వారు గురు సాన్నిధ్యంలో గడిపినారు. తరువాత గురువు అనుమతిని పొంది సూర్యాజీ దంపతులు తమ గ్రామానికి తిరిగి వచ్చారు. ద్వితీయ పుత్ర జననం. కాలచక్రం వేగంగా తిరుగుచున్నది. పసివాని ఆటపాటలతో రేణుబాయికి రోజంతా పని. 2 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినవి. రేణుబాయి 2వసారి గర్భవతి అయినది. ఈసారి హనుమంతుని అంశతో కుమారుడు పుట్టగలడని దంపతులకు ముందే తెలుసును. శ్రీరామనామము, హనుమంతుని నామము విడువక స్మరిస్తూ దంపతులు ఎదురు చూస్తుండగా శాలివాహన శక 1530, క్రీస్తు శకం 1608 చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి రోజున మిట్ట మధ్యాహ్నం సరిగా శ్రీరామచంద్రుడు జన్మించిన సమయంలో 2వ కుమారుడు జన్మించాడు. వారి సంతోషానికి మేరలేదు. యథావిధ జాతకర్మ పుణ్యావచనములు జరిపించి సూర్యాజీ ఆ శిశువుకు నారాయణ అని నామకరణం చేసినాడు. జ్యేష్ఠుడైన గంగాధరుని పేరు శ్రేష్ఠునిగా మార్పు చెందినది. చిన్నవాని పేరు నారాయణగా పిలువబడుతూ ఆ స్మరణతో ఇహపరములను సమకూరే విధముగా అలరారుచున్నది. నారాయణ అందరినీ చిరునవ్వులతో అలరించేవాడని శ్రీ నిత్యానందులు చెప్పగా ఇరువురు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణము చేసిరి. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని తృతీయాద్యం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.